టీచర్ గారే ఉగ్ర బోధకుడుగా మారాడన్నటువంటి విషయం ఇప్పుడు మహారాష్ట్ర పోలీసులు పసిగట్టారు. యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఓ పక్కన ఏదైతే గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ వచ్చి హైదరాబాద్‌లోని మొయియుద్దీన్ అరెస్ట్ చేసి, అతనితో పాటుగా ఉత్తరప్రదేశ్‌లోని ఇంకో ఇద్దరిని అరెస్ట్ చేసి, వీళ్ళందరూ కలిసి రెసిన్ అనేటటువంటి ఆమద నుండి తయారు చేసేటువంటి విష పదార్థంతో ప్రజల ప్రాణాలు తీయాలన్నటువంటి కుట్రల గురించి చూస్తే, కాశ్మీర్‌లోనేమో 5గురు కలిసి అందరూ ప్రభుత్వ ఉద్యోగులే, అక్కడ తీవ్రవాద కార్యకలాపాలు పెంచాలని చూస్తే, ఇప్పుడు ఏదైతే తాజాగా జరిగినటువంటి పరిణామాల్లో బయటపడ్డటువంటి అంశం, పుల్వామా నుంచి వెళ్ళి ఫరీదాబాద్ ప్రాంతంలోని యూనివర్సిటీలో, అల్ఫలాహ్ యూనివర్సిటీలో పాఠాలు చెప్తూ అక్కడున్న విద్యార్థులనే ఉన్మాదులుగా తయారు చేసి ఈ దేశం మీద దాడులకి సిద్ధపడి చివరికి అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ ప్రొఫెసర్ అయినటువంటి డాక్టర్ ఒమర్ గాడే ఇప్పుడు అరాచకాలు చేస్తే, ఇప్పుడు మహారాష్ట్ర యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఒక టీచర్ని అరెస్ట్ చేసింది. ముంబ్రా ప్రాంతానికి సంబంధించినటువంటి ఆ టీచర్ జమాత్-ఇ ఇస్లామీ అనే తీవ్రవాద సంస్థతో సంబంధాలు ఉండటంతో పాటు, ఆ సంస్థ తయారు చేసినటువంటి పుస్తకాలు, అలాగే ఆ సంస్థకు సంబంధించినటువంటి మెటీరియల్ తన కంప్యూటర్‌లో పెట్టుకుని, మొబైల్స్‌లో పెట్టుకుని, వాటన్నిటి ద్వారా తన విద్యార్థులని రాడికలైజ్ చేస్తున్నాడు, తీవ్రవాదులుగా మారుస్తున్నాడు, ముస్లిమేతరులు ప్రపంచంలో బ్రతకూడదనేటటువంటి ఒక విచిత్రమైనటువంటి ఉన్మాదం వైపుకి తీసుకెళ్ళి ట్రైన్ చేస్తున్నాడు అన్నటువంటి విషయం తేల్చింది. ఇప్పుడు అతని గురించి అరెస్ట్ చేసి ఎంతమందిని మార్చాడన్నటువంటిది విచారిస్తున్నారు.